హాయ్ అండి అందరికీ. నేనైతే చలి బోనం అయితే పెడుతున్నానండి ఈరోజు పోచమ్మ తల్లికి. అయితే ఈ చలి బోనం ఏ విధంగా చేయాలి, మనం ఒక రోజు ముందే రాత్రి తలస్నానం చేసి ఈ బోనాన్ని అయితే వండి పెట్టుకోవాలండి. ఇక అయితే ఈ చలి నైవేద్యం మనము టెంపుల్కి తీసుకెళ్ళేటప్పుడు మనం అస్సలు ఇల్లు క్లీన్ అస్సలు పెట్టుకోవద్దండి. వాకిలి కూడా అస్సలు ఊడవడం కానీ క్లీన్ చేయడం కానీ అస్సలు క్లీన్ చేయదు. ఎలా ఉందో అలానే ఉంచాలి. మనం అలానే ఉంచి వెళ్ళి అమ్మవారి టెంపుల్లో నైవేద్యం పెట్టి రావాలండి. అయితే అమ్మవారికి చలి నైవేద్యం అనేది కంపల్సరీ శివరాత్రి ముందు పెట్టుకోవాలండి. చలి నైవేద్యం చలి నైవేద్యం, చద్ది నైవేద్యం, చలి బోనం ఇదంతా ఒకటే అండి. తెలంగాణ స్టైల్లో అయితే చలి బోనం అంటారండి. ఇలా అమ్మవారి బోనాన్ని మొత్తం పసుపు రాసి మీద పిండితోని తెల్ల గీతలు, కుంకుమ అన్నీ పూజించుకోవాలండి. కొంచెం నా వాయిస్ కానీ నేను చెప్పే విధానంలో కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అర్థం చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ మీరు చూసిన వెంటనే వెళ్ళిపోకండి. ఒక లైక్ వేసి ఒక్క సబ్స్క్రైబ్ అలా చేసుకొని వెళ్ళిపోండి. మీ యొక్క సబ్స్క్రైబు ఒక్కొక్కరు చేసుకున్న కొంచెమన్నా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు కదండి నాకు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా అమ్మవారి బోనాన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. చాలా చాలా అంటే అమ్మవారి బోనం అంటేనే మనకు స్పెషల్ అండి. తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ చెప్తాను నేను. ఇలా బోనాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో పువ్వులు, మనకు అమ్మవారికి సంబంధించిన పసుపు, కుంకుమ, ఆయిల్ అన్నీ పెట్టుకోవాలండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా కాళ్ళకు కూడా పసుపు అలా పెట్టుకొని ఇంకా రెడీ ఈ విధంగా బోనం తయారు చేసుకొని వాటరు, పువ్వులు, ఆయిల్, ఒత్తులు, పసుపు, కుంకుమ, అగరబత్తి అన్నీ రెడీ పెట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి నైవేద్యం పెట్టడమే అండి. వీలైతే వీడియో తీస్తాను చూడండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నైవేద్యం అయితే పెట్టానండి. ఇంకా వీడియో తీయడం అయ్యలేదు. నైవేద్యం పెట్టి అలా కాసేపు కూర్చొని నా కోరికలు ఏమున్నాయో అన్నీ అమ్మవారికి చెప్పుకొని, అమ్మ ఈ చలిదిన ఈ చలి నైవేద్యం నీకు ముట్టిందమ్మా, ఇంకా నా మొక్కులు ఉన్నాయి, నా మొక్కులు కూడా త్వరలోనే తీర్చుకుంటానమ్మా అని మనసులో మొక్కుకొని అలా కాసేపు కూర్చొని అమ్మవారి సన్నిధిలో ఒక ½ అలా కూర్చొని వచ్చానండి. పిల్లల్ని నీళ్ళని మొత్తం మర్చిపోయి కాసేపు అలా కూర్చున్నానండి. థ్యాంక్స్ అండి. వీడియో ఇప్పటిదాకా చూసినందుకు ఒక లైక్ చేయండి ప్లీజ్.